ఏ విషయం అమ్మా? వచ్చావుగా, ఇక జాన్ అడగడం ఎందుకు? సూటిగా నిన్నే అడుగుతాను. చెప్పు దేవా, నీ మనసులో ఏముంది? నువ్వు వర్రీ అవుతున్నావని చెప్పాడు గాని దేని గురించో మాత్రం ఏం చెప్పలేకపోయాడు జాన్. ఏం లేదమ్మా, నేను 4 రోజులు ఆఫీస్కి వెళ్ళానని చెప్పగానే ఏమైందో ఏంటో అని వీడు కంగారు పడ్డాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు ఎలా అడిగావో నన్ను రోజు ప్రాబ్లం ఏంటి నాతో చెప్పుదేవా అని వీడు వరి అవుతున్నాడమ్మా. అయితే నువ్వు వర్రీ అవ్వట్లేదు కదా? ఏం ప్రాబ్లం లేనప్పుడు దేని గురించి వరి అవ్వాలమ్మా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రెస్ట్ తీసుకోవడానికి 4 రోజులు లీవ్ తీసుకోవడమే వీడికి ప్రాబ్లంలా అనిపించింది. అంతే కదా? నువ్వైతే మనసును కష్టపెట్టుకోవడం లేదు కదా నాన్న? ఎందుకంటే నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను గాని నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను పెద్ద బాబు. అమ్మా, అలాంటిదేమైనా ఉంటే నీతో చెప్తాను కదా. రే, ఎందుకు అమ్మని కంగారు పెడతావు? అమ్మా, వీడి మాటలు వినకు, అందరినీ టెన్షన్ పెడతాడు. కూల్ అమ్మా, ఏం కాలేదు. ఓకే, రిలాక్స్. రే జాన్, నువ్వు పద. రే, ఏంట్రా? నువ్వు రారా. ఏంటో చెప్పు. చెప్పాల్సింది నువ్వు. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఆంటీ అంత ఆతృత పడుతుంటే నిజం చెప్పకుండా దాటేశావు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందనుకుంటున్నావా? ఏం అవకాశం? ఏం చెప్పాలనుకుంటున్నారు? అరే జాన్, అమ్మ గురించి నీకు పూర్తిగా తెలియదురా. ఆమె ఆవేశం గురించి చెప్పట్లేదు. నా మీద అమ్మ పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ప్రేమ గురించి చెప్తున్నాను. ఆంటీ నేనెంతగా ప్రేమిస్తుందో ఈ ప్రపంచానికి తెలుసుదేవా. నువ్వు పార్వతిని ప్రేమిస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా. నాకు తెలుసురా, కానీ నేను చెప్తే పుసుక్కున అఖిలక్క ఓకే అంటే పని మనిషి పట్టపురాణ అవుతుంది. నా ప్రేమ ఫలించాలని నువ్వు ఆరాటపడుతున్నావురా. కానీ పార్వతి నా మనిషి అవ్వాలని నాకుంటే ఎంత ఆరాటపడుతుందో తెలుసా? గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. పార్వతి పార్వతి అని చెప్పిస్తుంది. తన కోసమే తప్పిస్తుంది. కానీ పరువు ప్రతిష్టల్ని, వంశ గౌరవ మర్యాదల్ని పెంచే పెద్ద కొడుకు తుంచే పనులు చేశాడని అమ్మ హట్టయితే ఈ గుండె ముక్కలైపోతుందిరా. దేవా, నేనొక్క మాట చెప్పనా? నువ్వు ఇష్టపడ్డావని రోడ్డు మీద పోయి అమ్మాయిని చూపించినా ఆంటీ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు కోరడమే కావాలి కానీ నీకు తీరని కోరిక మిగిలిపోయిందన్న బాధొద్దు. అమ్మ ఒప్పుకుంటుందని ఎలా చెప్పగలవు? నమ్మకం. అంతే స్థాయిలో ఒప్పుకోదేమోనన్న అనుమానం కూడా ఉంది నాకు. 10 ఏళ్ల నుండి నా ఇంటి పెద్ద కొడులు అప్సరాశలో ఉండాలి, ఆ దీవి నుండి భూమికి దిగొచ్చే దేవకన్యలా ఉండాలని ఉంచుకుంది. తను ఎవరో ఎలా ఉంటుందో కూడా తెలియకుండా తన కోసం ఎంత షాపింగ్ చేసిందో తెలుసా? ఫ్యాక్టరీ కూడా మొత్తం పెద్ద కొడలు బట్టలు, నగలు, సామాన్లతో నిండిపోయిందంటే నమ్ముతావా? అమ్మో, అఖిలక్క అంత కొనిపెట్టిందా? నా ముందు టింగు టింగుమని 10 చీరలు 10 నెక్లెస్లు చూపించారు గాని ఏకంగా గోడౌనే నిండిపోయిందంటే పెద్ద కోడలి సామాగ్రికి
కోట్లు ఖర్చయి ఉండవు. కోర్స్ దేవా, నువ్వు పార్వతిని ఇష్టపడుతున్నావన్న విషయం ఆంటీకి తెలిస్తే మనసు మార్చుకుంటుందేమో కదా. మనసు వేరు, మనిషి వేరు. అమ్మ మనసు వెన్న, మనిషి ఉక్కు. ఆస్తి అంతస్తుల్లోనే మమ్మల్ని పెంచిన అమ్మ దృష్టి ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుంది. నేను పార్వతిని ఇష్టపడ్డానమ్మా అన్నా నా మీద ప్రేమ కొద్దీ నన్ను ఈ ఒక్కసారి క్షమించి పెద్దబాబు, నీ కోరిక తీర్చలేనంటే ఏంటి నా పరిస్థితి? అమ్మతో సారీ చెప్పించుకున్నందుకు సిగ్గుపడాలా? పార్వతిని వదులుకుంటున్నందుకు చచ్చిపోవాలా? ఏం చేయాలి? అమ్మ పెదబాబు, ప్రేమ కోసం, ఆ పనిదాని కోసం చచ్చిపోయేంత ప్రేమ పెంచుకున్నావంటే కథ చాలా దూరం వెళ్ళిందన్నమాట. ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను, అమ్మ ముందు పార్వతి విషయం చెప్పడం క్షణంలో పని. కానీ అమ్మ కాదంటే మరో క్షణం నేను పార్వతిని పోగొట్టుకుంటాను. జీవితంలో మళ్ళీ తనని చూడలేను. మరెలా దేవా? అలాగని ఊరికే ఉంటే నువ్వు ఎదురు చూసినంతకాలం పార్వతికి పెళ్లి చేయకుండా ఉంటారా? పార్వతికి పెళ్ళైపోతే నువ్వు బ్రతికుంటావా? ఉండను. పార్వతిని వదిలి ఉండలేను. 10 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది. ఆ లోపే ఈ ఇంటి పెద్ద కోడలుగా అమ్మ ముందుకు పార్వతి వస్తుంది. అదెలా? ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు కానుక్క అమ్మ నాకేం కావాలని అడుగుతుంది. అదే అవకాశమని పార్వతినిచ్చి పెళ్లి చేయమని అమ్మను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయను. కానీ అమ్మే పార్వతిని ఈ ఇంటి కోడలుగా అనౌన్స్ చేసేలా చేస్తాను. అంటే నా బర్త్డేకి ఇంకా 240 గంటలున్నాయి. 14,400 నిమిషాలు, 8,64,000 సెకండ్స్. ఏ ఒక్క క్షణమైనా నాది కాకుండా పోతుందా? ఆ క్షణం అమ్మను కన్విన్స్ చేయకపోనా? నా పుట్టినరోజు నాటికి బహుమతిగా తీసుకోకపోనా? దేవుడి మీద భారం, పార్వతికి నాకు ఉన్న దూరం, ఇవి రెండే నా జీవితాన్ని నిర్ణయించబోతున్నాయి. నీ లవ్ సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను దేవా. ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు, కానీ పార్వతిని ఇంటి కోడలుగా ఆంటీ యాక్సెప్ట్ చేస్తే అంతకన్నా సంతోషం ఉండదు. చూద్దాం, కానీ ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు. పార్వతి అంటే పడని వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు. అర్థమైందా? అలాగే దేవా, పద. పడని వాళ్ళంటే నన్నే అన్నావని తెలుసు పెదబాబు. ఇప్పుడు ఈ కబోర్డ్లో పడిపోయాను గాని, లేదంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్వతి డొక్క మీద తన్నేదాన్ని. ఎంత అదృష్టం నీకెలా పట్టిందే అని దాని సంగతి చెప్తా. అరే, భలే టెక్నిక్ గా అల్లేస్తున్నావు పార్వతి. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అల్లడం రాలేదు. ఇది మన బ్రహ్మ విద్యన సునమ్మాయి గారు. ఇదిగోండి, ఇట చూడండి. 2 మల్లె ముగ్గలు అట్టుకొని ఇటొకటి అటొకటి ఎట్టి ఇట్ట ఒక సుట్టి ఇలా లాగాలి. అంతే. అంతేనా? అలా చేస్తే దారం నుండి ఊడిపోవా? ఊడిపోవు, విడిపోవు. సిన్నమ్మాయి గారు, మా రంగమ్మవ్వ మల్లెపూల మీద చిన్న కథే చెప్పింది. ఏంటది? ఎడమొహం పెడమొహం ఎట్టుకున్న ఆలు మొగలైనా మల్లెపూల చేతిలో సెట్ అయిపోతారట. నువ్వు నవ్వుతున్నావు గాని నాకైతే నవ్వు రాలేదు.
కాస్త నాకు అర్థమయ్యేట్టు చెప్పు పార్వతి. ఆ, పెళ్ళైన వాళ్ళు మీరే అర్థం చేసుకోవాలా, నానెట్ట చెప్పేది. సిగ్గెత్తుంది అమ్మాయి గారు. అబ్బో, ఇలా కూడా ఉంటుందా? హం, చిన్న సితక గొడవలు పడే మొగుడు పెళ్ళాలు కూడా పూలు సూస్తే శాంతిస్తారట. ఇల్లాలు తల్లో మల్లెపూలు ఎట్టుకుంటే ఆ అమ్మ కొంగట్టుకునే తిరుగుతాడట మొగుడనేటోడు. భర్తే భార్య జడలో పూలు పెడితే అంతకన్నా అదృష్టం ఆనందం ఏ ఉంటుందమ్మాయి గారు? ఏంటి భారతి పూలు వెళ్తున్నావు? ఎవరు పెట్టుకుంటారని? మీ సేత 3 మల్లెలైనా ఎట్టించుకోవాలని చిన్నమ్మాయి గారు అల్లమన్నారు శనబాబు గారు. ఏంటి నేను మల్లెపూలు అది ఐశ్వర్యలో పెట్టాలా? చూసావా పార్వతి, కప్పల నోరెలా తెచ్చాడు. అయినా మీ చిన్న బాబుకు తల్లో పూలు ఎలా పెట్టాలో తెలియదు కదా. హలో, మహి ఇక్కడ. పెళ్లి కాకముందు రీటా చామంతి పువ్వు, సరోజ రోజా పువ్వు, రేఖ కనకాంబరాలు నాతోనే బాబు కాస్త పూలు పెట్టిపోని బతిలాడుకున్నారు తెలుసా? అన్ని పూలు పెట్టావు కానీ మల్లె పూలు పెట్టలేదు కదా మావా. యూర్ ఇన్సల్టింగ్ మీ. ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాను. చెప్పు, మల్లెలు ఏ స్టైల్లో మళ్ళీ పెట్టాలో చెప్పు భారతి. ఆ, 1970s లో ఇలా. నైన్టీన్ 80s లో ఇంకోలా. 1990s లో మరోలా. ఫైనల్ గా ఆఫ్టర్ 2000 ఎలాగలా. చూడు, మల్లెపూలు నేను పెట్టిన రకాలుగా చరిత్రలో ఏ మగాడు పెట్టుండడు, పెట్టబోడు. ఏమంటావు పార్వతి? పార్వతిది ఏమైంది? ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ సీన్ లో ఉండకూడదని. మల్లెపూలు పెట్టుకుంటే లేడీ అందానికి వేడి పుట్టిస్తుంది అనుకుంటా. ఇన్ని రోజులు ఎంత అందాన్ని మిస్ చేసుకున్నానా? కాలి కింది నేల కూడా నన్ను వీడి కాదిలేను, ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలేను. ఏమైందో ఎప్పమూసి తీసేలోగా, ఏమైందో చూసేలోగా నాలో నేను లేను. పిల్లా ఓ పిల్లా, నా చూపుల్లో నా పనిసావే. పిల్లా ఓ పిల్లా, నా ఊపిరిలో నా కలిసావే. పిల్లా ఓ పిల్లా, నా దేవత నువ్వై నిలిచావే. అయ్యో వామ్మో, ఏం జరుగుతుంది? ఏదేదో జరగలేదు కదా? చేసిందంతా చేసి ఏం జరగలేదంటావేంటి మావా? నేనేం చేశానే? ఛీ, మళ్ళీ నాతోనే చెప్పిస్తున్నావేంటయ్యా? అయ్య బాబోయ్, ఇదేదో తేడాగా ఉంది నాయనో. తీసేయ్, ఆ మలుపులు తీసేయ్. ఇవి ఉంటే కొంప కొల్లేరాయిలో ఉంది. తీసేయ్. మొగుడు పెట్టిన మల్లెపూలు మగ్గేదాకా తీయకూడదు. ఎందుకు తీయకూడదు? నేను చెప్పకూడదు. అంత సీక్రెటా? చెప్పవే. పెట్టిన పూలు తీసి పారేస్తే నువ్వు పోతావు దొంగ సచ్చినోడా.
నేను పోనే 3 వీక్స్లో నువ్వు పోతావు ఇల్లు వదిలి. ఓకే టెంప్ట్ చేసి ఒప్పందం క్యాన్సిల్ చేయాలని చూస్తుందా? నేను ఒప్పుకోను. ఏదో ఒక పని పెట్టుకుని ఇది పెదబాబు దగ్గరికి వెళ్తూనే ఉంది. దీన్ని ఫాలో అయితే ఇది చేసే పిచ్చి చేష్టలేంటో తెలుస్తాయి. పెద్దబాబు గారు, అటేటో చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు? ఓ, యూరప్ దేశం పోలేకపోయారనా? లేదు పార్వతి, అసలు ఫారెన్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నీ దిల్కా తుక్కడా ఇక్కడుంటే అక్కడికెందుకు వెళ్తావులే? ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ నెలలోనే నా భవిష్యత్ ఏంటో తెలిసిపోతుంది. మీకేటి పెద్దబాబు గారు, బంగారు పళ్ళల్లో తినేటోళ్ళు, బతుకు భవిష్యత్ అన్న ఆలోచన కూడా వస్తుందా? బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడం పెద్ద పని కాదు పార్వతి, కష్టపడితే అవుతుంది. కానీ కంటతడి పెట్టినా కానిది రానిది అదృష్టమే. మీరనుకుంటే ఏదైనా సాధిస్తారని అమ్మగారు చెప్తా ఉంటారు. మీరు అదృష్టవంతులని అందరూ అంటుంటారు. ఏం కావాలంటే అది మీ కాలకాడు కొత్తది. ఇంకా మీకేం కావాలి పెద్దబాబు గారు? నువ్వు కావాలే. ఆ మాట చెప్తే మెట్ల మీద నుంచి పల్టీలు కొట్టుకుంటూ కింద పడిపోతావని చెప్పట్లేదు పెదబాబు. నేను కంటున్న కల నిజమవ్వాలి పార్వతి. అది నిజమవుతుందో లేదో అని టెన్షన్గా ఉంది. మీ మొహంలో ఎప్పుడూ కంగారు చూడలేదు. మీరేమనుకుంటే అదైతుంది పెద్దబాబు గారు. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే తెలుస్తాను. ఈ చీటీల్లో ఒక సీటు తీసుకోండి పెద్దబాబు గారు. వీటిలో ఏం రాసావు పార్వతి? మీరు అనుకున్నది, మీరు కలగన్నది నిజం అవుతుంది అవ్వదు అని రాసింది పెద్దబాబు గారు. ఏ సీటీ వస్తుందో అది జరుగుతుందనుకోండి. చంపేశావు కదే. ఇక్కడి నుంచి చూస్తున్న నాకు టెన్షన్తో బీపీ తెప్పిస్తున్నావు.